పంచగ్రహ కూటమి మనకి మొన్నటిదాకా షష్టగ్రహ కూటమి జరిగింది. ఇప్పుడు పంచగ్రహ కూటమి వస్తుంది. మార్చి 14వ తేదీన మనకందరికీ కూడా షష్టగ్రహ కూటమి ప్రారంభమైన తర్వాత ఏప్రిల్ 14 నుంచి మనకి 2025వ సంవత్సరంలో ఈ పంచగ్రహ కూటమి వస్తుంది. బుధ, శుక్ర, రాహు, శని ఈ గ్రహాలు 4 మీనరాశిలో ఉండడం, మీనరాశిలో ఉన్నటువంటి రవిగ్రహం మేషరాశిలోకి వెళ్ళిపోవడం, అలాగే ఈ యొక్క కేతువు మనకి కన్యా రాశిలో ఉండడం, ఈ గ్రహ సంపుటి వల్ల మనకి 5 గ్రహాలు ఒకే రాశిలో లేకపోయినప్పటికీ ఒకే కక్షలో ఉండడం వల్ల మనకి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి మనకి ఇది మే 14వ తేదీ వరకు ఈ విధంగా మనకి ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నప్పటికీ ఆ గురు దృష్టి ఉన్నదా లేదా, మరి గురు మిగతా గ్రహాల సంచారం వలన ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావాలు అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయో మనం చూడాలి. ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుందండి మనం చూసాం ప్రపంచంలో. పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, సప్తమ గ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి ఇలాగా 1962వ సంవత్సరంలో ఫిబ్రవరి 4న అష్టగ్రహ కూటమి వచ్చింది మనకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో. మరి అదేవిధంగా అరిష్టాలు అన్ని జరుగుతాయని చెప్పారు. అంటే అరిష్టాలు అంటే మనం ఎలా ఊహిస్తామంటే మనకి ఏవో భూకంపాలు వచ్చేస్తాయి, కేవలం ఆ కోణంలోనే మనం ఆలోచిస్తాం. పంచగ్రహ కూటమి అలా చేయదు. నకిలీ గాళ్ళు విజృంభిస్తారు. ఇదంతా బుధుడు 5 కమ్యూనికేషన్కి సంబంధించినటువంటిది. అంటే ఏమాత్రం జ్యోతిషం రానటువంటి వాళ్ళు వచ్చి జ్యోతిషం చెప్పడం, అలాగే ఏమాత్రమో పాఠాలు రానటువంటి వాళ్ళు వచ్చి పాఠాల్లో ప్రైవేట్ కార్పొరేట్ కాలేజెస్ లో చెప్పడం, ఏమాత్రం వైద్య శాస్త్రం జరిగినటువంటి వాడంతా వచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్లుగా వైద్యాలు చేయడం. ఉదాహరణకు ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్, మా స్టూడెంట్స్ మేము అబ్జర్వ్ చేస్తుంటాం, నాణ్యత తగ్గుతూ పెరుగుతూ ఉంటది. గతంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నటువంటి నాలెడ్జ్ మనం ఇప్పుడు మన ఫ్రెషర్స్ ఉందా అంటే మెడికల్ షాప్, సీనియర్ మెడికల్ షాప్ ఓనర్ని అడిగి వీళ్ళు మందులు రాయడం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఒకనొక సమయంలో ఇంజనీరింగ్ చదివినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి సేమ్ ఉంటుందా? మరి బ్రిడ్జెస్ కట్టేటప్పుడు ఎందుకు కొలాప్స్ అవుతున్నాయి బ్రిడ్జెస్? అంతా సొంతంగా వీళ్ళు మరి ఈ డిజైన్లన్నీ గీయగలుగుతున్నారా ఇంజనీరింగ్ డిజైన్ లో అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనం చూస్తున్నాం. సబ్జెక్ట్ లేదు, ఇంటర్వ్యూస్ ఎలా వెళ్తున్నారండి? డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ లేవు. కరోనా టైంలో ఫేస్ ఒకటిది, మాటలు ఒకటికి. ఈ యొక్క ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఇప్పుడు కూడా అలాగే మనకి జాబ్స్ లో సాఫ్ట్వేర్ జాబులు జరుగుతున్నాయి. మరి అటువంటి అలా జరుగుతాయని, అలాంటి ఇంటర్వ్యూస్, ఫేక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చేసే వాళ్ళకి తెలుసు, కంపెనీస్ కి తెలుసు, వెళ్ళేవాడికి తెలుసు. ఇదే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం. అయితే ముఖ్యంగా ఈ యొక్క శుక్రగ్రహం మనకి మీనరాశిలో ఉండడం, రాహుగ్రహం మరి మీనరాశిలో ఉండడం వల్ల ఈ జ్యోతిష శాస్త్రానికి ఈ యొక్క శుక్రుడి ఆధిపత్యం వల్ల ఏమవుతుందంటే జూనియర్లు, వేరే వేరే వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, కనీసం పరిశోధన లేనటువంటి వాళ్ళు, కనీసం గురు పరంపర లేనటువంటి జ్యోతిష్కులు బయలుదేరిపోతారు బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం అన్నట్టు. అండ్ దీస్ పీపుల్ దే విల్ డిక్టేట్ ఈ రాశిలాగా ఆ రాశిలాగా అని. చదువుకునే స్టూడెంట్స్ ని చదువుకోకుండా గోడ చుట్టూ తిరగమన్నాం, చెట్ల చుట్టూ తిరగమన్నాం. అండ్ కాపీలు కొట్టి ఇప్పుడు చూడండి, ఐఎమ్ గివింగ్ యూ ఛాలెంజ్. దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఇన్ ఎంటైర్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ద తెలుగు ఫీల్డ్ దిస్ ఇయర్. పంచగ్రహ కూటమి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి చూడండి, మొత్తం ప్రతి ఛానల్, యూజ్లెస్ ఛానల్స్ కూడా, ప్రతి ఛానల్ ఈ వీడియోలు వస్తారో చూడండి. ప్రతి యూజ్లెస్ ఫెలో, జ్యోతిష్కుడు ముసుగులో ఉన్నటువంటి అల్లిపళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర అసలు సంబంధం లేదన్నాడు, గురు పరంపర లేదు. హూ ఆర్ యువర్ గురు, హూ ఈజ్ యువర్ గురు అంటే చెప్పేవాళ్ళు. అటువంటి వాళ్ళ వీడియోస్ వస్తాయి చూడండి.
సో షష్ఠగ్రహ కూటమైన అష్టగ్రహ కూటమి ఎప్పుడో రాబోయేది మనం సేమ్ ప్లాన్ మీద డిఫరెంట్ సోలార్ సిస్టమ్స్ మీద మనం విడుదల చేస్తాం. వెలాసిటీ చెప్పండి రా మొగడా అని మనం ఇచ్చాం. ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ జూపిటర్, వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ మార్స్, మీడియా అండ్ ప్లానెటరీ డిగ్రీస్ హింట్స్ కూడా ఇస్తున్నాను. ఈ వెలాసిటీకి యూనిట్స్ చెప్పండి రా, మ్యాగ్నిట్యూడ్స్ నేను చెప్తానంటున్నాను. యూనిట్సే చెప్పడం నువ్వు జ్యోతిషం ఎలా చెప్తావు, ఏ బేస్తో చెప్తావు నువ్వు? ఇప్పుడు నీకు గురు మహాదశ నడుస్తుందయా, గురు మహాదశలో కుజుడు చదువుతున్నాడు వెదస, గురువులో కుజుడు నడుస్తున్నాడు. నీకు గురుడు స్పీడ్ అంతా తెలియదు, దాని యూనిట్స్ దాని దేంతో కొలుస్తారో తెలియదు, కుజుడు స్పీడ్ అంతా తెలియదు, కుజుడు దేంతో కొలుస్తారో తెలియదు. నువ్వు జ్యోతిషం ప్రిడిక్షన్స్ ఎలా చెప్పించుకున్నావు? బుద్ధి లేని ప్రజలు ఎలా వింటున్నారు? ఇది మళ్ళీ మాకు కలగలేదండి, రాజులకి మాకు ఫలితాలు రాలేదంటే చదువు దగ్గరికి వెళ్తాం, చదువు చెప్పమని మ్యాథ్స్ రాని దగ్గరికి వెళ్ళి మ్యాథ్స్ చెప్పమని గేమ్ వస్తుంది. ఇదే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం. మాకు ఇప్పుడు జరగబోయేది అంతేగాని భూకంపాలు వచ్చేస్తాయి, నాటకాలు దొబ్బుతున్నారా ప్రతి ఒక్కరు, ప్రతి జ్యోతిష్కుడు? భూకంపాలు వచ్చేస్తాయి, కలియుగాంతం అయిపోద్ది, మొత్తం ప్రపంచం అంతా అస్తవ్యస్తం అయిపోద్ది, అష్టగ్రహ కూటమి ఎందుకు కావాలేదు మరి? అడిగేవాళ్ళు లేడనా? ప్రజలు చూసేవాళ్ళు చూస్తున్నారనా? సో ద ఫేక్ ఆస్ట్రాలజీ, ఫేక్ నాలెడ్జ్, ద ఒరిజినల్ నాలెడ్జ్ విల్ బి హైజాక్. చెప్పడం జాతకాన్ని చెమటలు చెబుతారన్నమాట. సో ఛానల్స్ కూడా ఎక్కువైపోయి, వీడియోలు ఎక్కువైపోయి చెప్పేటటువంటి వాళ్ళు అంతా కూడా సబ్ స్టాండర్డ్ స్టాఫ్ వస్తుంటే, మీకు వివేకం ఉన్నటువంటి వాళ్ళు, చదువు ఉన్నటువంటి వాళ్ళు, చెప్పేటటువంటి వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళు ఎలా వస్తారో వాళ్ళు రారు కదా, ఛానల్స్కి రారు. సో వీళ్ళు బిజీగా అయిపోతే దే విల్ డిస్గైజ్ దెమ్సెల్వ్స్. దే విల్ ఎలా ఉంటుందంటే వాళ్ళు పండితుల ముసుగులో ఉంటారన్నమాట. కాబట్టి ఇటువంటి వాళ్ళ ప్రయోజనం, ఇటువంటి వాళ్ళ వల్ల మనకి ప్రజలకందరికీ కూడా హౌ కెన్ దే డైరెక్ట్ యూ? ఇలాంటివి జరుగుతాయి పంచగ్రహ కూటమిలో. పతివ్రతల రూపంలో పతిఫలు, వ్యాపారస్తుల రూపంలో చోరుగాళ్ళు. అంటే అది వ్యాపారం అంటే ఒక పద్ధతి ఉంటుంది. అడెవడో రాజస్థాన్ నుంచి ఐపీ పెట్టేస్తాడు కదా, మార్వాడి బిజినెస్ చాలా బాగుంటుందండి. మార్వాడి ఏం తెలుసురా నీకు? మార్వాడి బిజినెస్ బాగుంటుందండి. నీకు ఎంతమంది మార్వాడి తెలుసు? నాకు ఐ విజిటెడ్ ఆల్ గుజరాత్ అండ్ రాజస్థాన్. అందులో ఒక 10% మనం తీసుకుంటే అక్కడ ఐపీ పెట్టేసి చిన్న బిజినెస్ పెడతారు. ఇక్కడ మంచి నీటిగా ఇచ్చేస్తాడు. ఇక్కడే పుట్టినటువంటి తెలుగు వాడిని వీడికి బిజినెస్ చేయడం చేత కాదు. వయసులో ఎలా చేసేవాళ్ళండి వ్యాపారం? కావట్లు ఎక్కడుంది మరి? ఎందుకు కావట్లు మరి ఈ వ్యాపారాల ముందు, మార్వాడి ముందు ఎందుకు నిలబడలేకపోతున్నారు? జనమంతా కూడా మేము చెప్పిన స్పీచ్లు మాకే చెప్తారా మీరు? కామెంట్ పెట్టే కొంతమంది ఎవరు అడగాలరా మీరు? నీకు దమ్ముంటే ఫేక్ ఆస్ట్రాలజర్ని అడగండి. జ్ఞానం లేనటువంటి వాళ్ళకి మీరు సలహాలు ఇవ్వండి పండితులకి. రాముడు చచ్చిపోయి అంటాడు ఒకడు, రాముడు మనిషి అంటాడు ఒకడు, రాముడు మాంసం తిన్నాడు అంటాడు ఒకడు, రాముడు చచ్చిపోయాడు కాబట్టి జై తప్పని జోహార్ చెప్తావు అంటాడు ఒకడు. పోరంబోకు నాకు కూడా కల్లారా ఇతరా మీరు చెప్పేది? అంటే పండితులు చెప్తుంటే మీరేమో ఇదని చెప్పి ఇతర మతస్థులు ఇది చెప్తారా మీరు? రాముడు చచ్చిపోయాడురా ఒకడు చెప్తాడు, రామలింగేశ్వర స్వామి కూడా రాముడు ప్రతిష్ఠ చేయలేదు. హౌ డేర్ యూ బ్లడీ ఫెలో! పురాణాలు, శాస్త్రాలు చెప్పిన పనికి మన ఇన్కార్పొరేటెడ్ పుస్తకాలు తీసుకొని 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుని తెలుగు కూడా స్కూళ్ళలో చదివి సిగ్గులేదు నీకు? ఇంగ్లీష్ నేర్చుకుని రామలింగేశ్వర స్వామి రాముడు కట్టలేదు, 5 సంవత్సరాలు ఉంటుందేమో. ఇలాంటి వాళ్ళ మీరు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళారు? గైడ్ చేస్తారా? గురువులా మీరు? పండితులా మీరు? రాముడు నీకులాగా మనిషా, నాకులాగా మనిషా? రాముడు తారక రాముడు. రాముడి మంత్రము, రాముడి కంటే ముందు తారక మంత్రం ఉంది. రాము పుట్టక ముందు నుంచి రామ మంత్రం ఉంది. కృష్ణుడు చచ్చిపోయాడా? కృష్ణుడి శవానికి పాండవులు వచ్చేసి చూసారా, నువ్వు చూసావా? 7 రోజులు కుళ్ళిపోయిందా కృష్ణుడి శవం? పాండవులు వచ్చి, అర్జునుడు వచ్చి అంత్యక్రియలు చేశారా? అక్కడ చూసావా నువ్వు అసలు? బెల్ తీర్థం అని సోమనాథ్ క్షేత్రంలో ఏమనంటుంది బోర్డు దగ్గర? The Lord Krishna has sent his power into the Prithvi, Vasundhara, and he had gone to his abode అని ఉంటుంది. He had disappeared. ఇది చెప్పాల్సిన విధానం. మెటాఫిజిక్స్ చెప్పకుండా, రామతత్వాన్ని చెప్పకుండా, కృష్ణ తత్వాన్ని చెప్పకుండా నువ్వు రాముడు చచ్చిపోయాడు, రాముడు మనిషి, కృష్ణుడు 16,000 గోపికలతో రొమాన్స్ చేస్తూ నీళ్ళని అనుకున్నావా దేవుడంటే?
వాట్ ఈస్ గాడ్? గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, ఆల్ పవర్ఫుల్, ఓమ్నిసెంట్, ఓమ్నిపటెంట్, ఓమ్ని ప్రజెంట్. ఇదిరా దేవుడు అంటే. దేవుడు రెండు జేబులు, రెండు కాళ్ళు ఉంటాయి, రెండు కళ్ళు ఉంటాయి. వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? అలాగే జ్యోతిషం ఎన్ని గ్రహాలు ఉంటాయో తెలియదు, ఏ ప్లేన్ మీద ఉంటాయో తెలియదు. సోలార్ సిస్టమ్ ఒకళ్ళు చెప్తారు, ఒకడు ఏంటిది తాంత్రిక జ్యోతిషం అని ఒకరు చెప్తారు, క్వాంటమ్ జ్యోతిషం అని ఒకరు చెప్తారు. ఎక్కడ చూసాను నేను, చాలా డిగింగ్ చేశాను. నేను డిగింగ్ చేస్తే ఉన్నాయి 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాశులే ఉన్నాయి. అండ్ 12 ఈ యొక్క 27 నక్షత్రాలు అయ్యే ఉంటాయి. మరి ఫేక్ గాళ్ళు చెప్తారు అవన్నీ. ఫేక్ గాళ్ళని అడగవు అమ్మా, ఫేక్ గాళ్ళని అడగండి. అరే ఫేక్ తాంత్రిక జ్యోతిషం చెప్తున్నారా నువ్వు, తాంత్రికం అంటే ఏంట్రా అని అడగండి. ఇలాంటివన్నీ కూడా విజృంభిస్తాయి. క్వాంటమ్ ఫిజిక్స్ ని, క్వాంటమ్ ఫిజిక్స్ డిఫరెంట్, క్వాంటమ్ పేరు పెట్టుకుని క్వాంటా, ద ప్యాకెట్స్ ఆఫ్ ద క్వాంటా, ఎనర్జీ ప్యాకెట్స్ అవన్నీ డిఫరెంట్. ఇట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సైన్స్ స్టూడెంట్, నాట్ ద డ్యూటీ ఆఫ్ ద ఆస్ట్రాలజర్స్. అండర్స్టాండ్? కాబట్టి ఆస్ట్రాలజర్స్ అంతా కూడా వీళ్ళేదో సిగ్గు లేదు, పుస్తకాలు చూస్తానే కానీ చెప్పలేరు. ఆరు రాసిన పంచాంగం ఏడేమో రోహిణి ఎప్పుడు వెళ్ళిపోద్ది 3 గంటల 48 అంటాడు. ఇంకో పంచాంగం చెప్తే 1 నిమిషం యాడ్ చేసి 3:49 అంటాడు. అమెరికా వాడెవడో ప్రాబ్లమ్స్ తీసేస్తానని చెప్పేసి వాడు 10 లక్షలు తీసుకుంటాడు. ఒకడు ఇచ్చేవాడికి బుద్ధి లేదు. ముందు నీ కాన్షియస్నెస్ అయింది నువ్వు తీసుకునేవాడికి. నిజాయితీగా చెప్పేవాడికి 10 రూపాయలు బెటర్ మీరు పంతులకి. సాంప్రదాయబద్ధమైనటువంటి పంతుళ్ళు ఈ యొక్క జ్యోతిష్కులు ఎప్పుడూ ఉంటారు. కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాలు ఎప్పుడూ ఉంటారు వీళ్ళు కూడా. కాబట్టి వాళ్ళకేం కాదు, వాళ్ళు ఏదో చెప్తారు. గాడిదలు చెప్పుకుంటూనే పోతాయి, కుక్కలు మురుక్కుంటూనే పోతాయి. వినేవాడికి వాడు లోగరబడరా అంటే వీడనమాట. సో ఛానల్స్ లో వచ్చేస్తున్నాయి కదా అని మీరు చూస్తే ప్రజలు, మీరు ప్రతి యూట్యూబ్ లో చూస్తే ఇలాగే నష్టపోతారు. వాడు యూజర్ అవ్వాలి కాబట్టి ఎవరు పెడతారు. దమ్ముంటే చెప్పమని అలాగా కమాన్ చెప్పండి. పంచగ్రహ కూటమికి ఎలా జరుగుతుందని చెప్పండి. నో యూ కాంట్. ఓపెన్ గా ఉండడం చేత కాదు. ఐ విల్ కామ్ విత్ ద బుక్స్, ఐ విల్ క్వశ్చన్ యూ, ప్రతి ఒక్కరిని. బీ కేర్ఫుల్. మోహన్ పబ్లికేషన్ పుస్తకాలన్నీ పట్టుకొచ్చేస్తా. పుస్తకాల షాప్ నాదే. గొల్లపూడి పబ్లికేషన్ వీరస్వామి గారు, వాడు నా స్టూడెంట్. వాడు మోహన్ రాంబాబు నా స్టూడెంట్. విజయవాడలో ప్రతి బుక్ పబ్లిషింగ్ హౌస్ అవి చూసి మాకే చెప్తారు కాబట్టి కామెంట్స్ చెప్పేవాళ్ళు వీళ్ళు అలాంటి వాళ్ళని అడగకుండా శాస్త్రాలు నేర్చుకోవాలి. గురు పరంపర ఏది? గురువు ఎవరు? నా గురువు మధుర కృష్ణమూర్తి శాస్త్రి, ప్రపంచ విజేత. చెప్పుడు గురువు ఇది. కాబట్టి పంచగ్రహ కూటమిలో ప్రభావం ఈయన ఉత్పాదాలు జరిగిపోతాయి, భూకంపాలు జరిగిపోతాయి, ఆకాశంలో ధృవతారాలు కింద పడిపోతాయి. ఇవి కాదు. కాబట్టి ఈ యొక్క 12 ద్వాదశ రాశుల వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల జరిగేటటువంటి విడివిడిగా మనం తెలుసుకుందాం. సింహరాశి అండి, సింహరాశి వారికి నమస్కారం. వీళ్ళు దాన ధర్మాలలో నెంబర్ 1 అండి. మీరు సింహరాశి వాళ్ళు దానాలు చేయండి, పేదవాళ్ళకి చేయండి. ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా మనకి సప్తమంలో ఈ పంచగ్రహ కూటమి వల్ల మనకి ఉన్నటువంటి శని పక్కకి వెళ్ళిపోయాడు. మరి రాహుగ్రహం ఉంది కదండి, ఆయన పంచగ్రహ కూటమిని విడుదల చేసుకుని రావాలి. ఇప్పుడు మనందరికీ కూడా సింహరాశి వాళ్ళకి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఈ 5 గ్రహాలు అష్టమ స్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా రోగాలు ఇచ్చేయడానికి ట్రై చేస్తారండి. స్వీట్లు తినకండి, తర్వాత పులుపు బాగా తినండి. తర్వాత ఉగాది పచ్చడి బాగా ఎక్కువ తినాలి. ఎందుకంటే మిశ్రమం అక్కడ 5 గ్రహాలు 5 రుచులు తినాల్సిందే మీరు. తర్వాత వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో అనేకమైనటువంటి వృత్తులు మీరు చేస్తారు, మీ సొంత ఉద్యోగం కాకుండా. కాబట్టి ఇవన్నిటిలో కూడా మీరు బాగా ఆదాయం సంపాదిస్తారు. పిల్లల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో కానీ, కాలేజ్ అడ్మిషన్స్ లో కానీ ఇవన్నీ కూడా మీరు బాగా రాయడం అనేటటువంటిది జరుగుతుంది. పిల్లలకు సీట్లు రావాలని పిల్లల కంటే ఎక్కువ మీరు తండ్రుల్లో ఎక్కువ ఇదైపోతూ ఉంటారు. మరి కాకపోతే కాస్త బిల్డప్ ఎక్కువ ఇస్తారు అనమాట. మై చైల్డ్ ఇస్ వర్కింగ్, మై చైల్డ్ చాలా కష్టపడుతుంది ఇట్లా అనమాట. ఏంటి కష్టపడుతుంది? ఏ స్టూడెంట్ అయినా కష్టపడతారు, దానికి సొల్లు ఎందుకు?
మీ పిల్లలకి అలా చెప్పుకోవడం వల్ల మీకు నరదృష్టి వచ్చేస్తుంది మీ పిల్లలకి. కాబట్టి ఆ పిల్లల వల్ల మీకు మనశ్శాంతి అనేటటువంటిది ఈ సింహరాశి వాళ్ళకి పంచగ్రహ కూటంలో ఉండదు. మీకు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు అప్పులు తిరిగి ఎవరు మీకు తర్వాత కానీ మీరు డోంట్ కేర్ అంటూ మళ్ళీ కొత్తగా అప్పులు ఇస్తారు. అది మీ గ్రేట్నెస్ సింహరాశి వాళ్ళు. అందువల్ల ఈ సింహరాశి వాళ్ళు మిమ్మల్ని అసలు మీరు మానార్కులు అనమాట, మిమ్మల్ని అనేవాడు ఎవరు లేడు. అలాంటిది మీరు ఏం చేస్తారండి, ఈ యొక్క పంచగ్రహ కూటం వల్ల కాస్త మాటలు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వంలో నెంబర్ 1 మీరు. ప్రభుత్వం నుంచి అన్ని సబ్సిడీలు వస్తాయి, ఆఫీసర్స్ ప్రమోషన్స్ వచ్చేస్తాయి, లేదు మీకు ఆత్మ సౌందర్యం పెరిగిపోద్ది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది. ఎంతసేపు మాకు ఇల్లు వస్తాయా, పొలాలు వస్తాయా, పెళ్ళిళ్ళు అవుతాయా, ఇదే కాదు జ్యోతిషం అంటే. రాశి ఫలాలు వినేటప్పుడు నీది ఎలా ఉంటుంది, నీ ఆలోచన తీరు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూడాలమ్మా. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ సింహరాశి వాళ్ళకి ఏం చేయాలండి, రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంబ విలువల్ని ఆపరేటర్ ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకు దానం చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క త్రిపుర భైరవం చేయండి. సద్గురు త్రిపుర భైరవే చేశాడు, తమన్నాకి అదే ఇచ్చాడు త్రిపుర భైరవ లింగం. కోటీశ్వరాలు అయిపోయింది, తమన్నా టాప్ హీరోయిన్ అయిపోయింది. కాబట్టి ఈ యొక్క పరిహారాల కోసం మనం ఎందుకంత వ్యక్తిగత జాతకాల కోసం తప్పకుండా సంప్రదించండి మన శ్రీ జ్యోతిష్యం. అండ్ చక్కగా ఈ యొక్క నాన్ కమర్షియల్ బేసిస్ తో మన ఛానల్ మీకు అందిస్తుంది. యథార్థంగా ఉండేటటువంటి ఈ యొక్క విశ్లేషణతో మేము తిడతాము, జాగ్రత్త పడమని బాగుపడమని చెప్తాము. కపటగాల నుంచి మిమ్మల్ని మీరు ఏమంటే నాకు భాషలో ఇస్తారండి అంటే మిమ్మల్ని ఎవరెళ్ళమన్నాడు వాళ్ళ దగ్గరికి, కపట జ్యోతిష్కుల గారికి. గవర్నమెంట్ ఆఫీసర్ ఇస్తాడయా నీకు సర్టిఫికేట్, డాక్టర్ ఇస్తాడయా నీకు టాబ్లెట్, మాస్టర్ చదివిస్తాడయా, మరి ఏం చేస్తారు, నువ్వు ఎందుకు వెళ్ళావు? కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాలమ్మా బ్రదర్. కాబట్టి ఈ పరిహారాలు చేయండి. చక్కగా పరిహారాలు బాగా ఫ్యాషన్ అయిపోయినావు. బోకునా కొడుకు వచ్చి పరిహారాలు బాగా అలవాటు చేశారు. బోకుముండలు తయారైపోయారు. పరిహారాలు 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 అడిగే జనాలు కూడా పరిహారం ఏంట్రా పరిహారాలు? డెస్టినీ ఏం చేస్తుంది అసలు రాసేసి ఉంచుద్ది, అసలు మార్చలేరు ఎవరైనా సరే. ఇది అనుభవంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఎన్టీ రామారావు జాతకాన్నే మార్చలేదని మొన్న ఇంటర్వ్యూ చూడండి, ఆయన చెప్తారు. ఎన్టీ రామారావు పెద్దలుడు అవన్నీ అనుభవంతో చెప్తారు అనమాట. ఎన్టీ రామారావు గారికి జాతకం చెప్పినటువంటి ఆయన చెప్పారు 10 సంవత్సరాల క్రితమే జ్యోతిష్కుడు ఇచ్చేశారని. ఎన్టీ రామారావు గారు మరి మా గురువు గారు కామశాస్త్రి గారి దగ్గరికి, మధుర కృష్ణ శాస్త్రి గారి దగ్గరికి, రాజమండ్రి పురాణమంత్రి రాధాకృష్ణమూర్తి గారి దగ్గరికి, ఆయన చెప్పినటువంటి చలమేశ్వర్ వీళ్ళందరి దగ్గరికి వచ్చేవారు. సో డెస్టినీ మార్చలేరంటే ఎన్టీ రామారావు జాతకం మారలేదు, మీ జాతకాలు మారిపోతాయి. రెమెడీస్ చెప్పండి గురువు గారు, రెమెడీస్ చెప్పండి. మా యూట్యూబ్ లో చెప్పేటటువంటి వాళ్ళు చెప్పారు రెమెడీస్, వాళ్ళు ఎందుకు చేసుకోవట్లేదు.